కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. బృందావన్లో త్రై సెషన్స్ అంటే అది ఇప్పుడు ఇఫ్ ఐ థింక్ అబౌట్ దెమ్ ఆ 3 yearsలో మ్యాక్సిమం ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్క ఇయర్లో స్వామి 2 months మ్యాక్సిమం ఉండేవారు. మ్యాక్సిమం 2 months. అది కౌంట్ చేస్తే దోస్ వేర్ ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ మై లైఫ్ అంటాను. ఎందుకంటే నాకు ఎట్లనో ఏమైనా ఛాన్స్ దొరికేది. స్వామి ఇక్కడ కూర్చున్నారంటే ఇది స్వామి జూలా నుంచి ఒక 6-7 బాయ్స్ తర్వాత నేను ఉంటాను. అట్లీస్ట్ అంత దగ్గర ఉండేవాడిని. ఆర్ అదర్. అప్పుడు చాలా రోజులు అప్పుడే వీ క్యాన్ సీ డిఫరెంట్ ఫెసెట్స్ ఆఫ్ స్వామి డివినిటీ. ఒకటి అది ఎప్పుడు చూస్తున్నాం. బయట స్వామి వచ్చేటప్పుడు దర్శనం ఇచ్చేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ క్యాన్ ఫీల్ హౌ బ్యూటిఫుల్లీ హీ మార్చెస్ అక్రాస్. అండ్ అక్కడ స్వామి ప్రశాంతంగా త్రయిలో ఆరాంసే ఇది ఆనంద బాలుడే ఆ పద్యంలోనే ఉంటుందిగా, ఆ రామచంద్రుడే ఆరామచంద్రుడే. లిటరలీ అట్లనే స్వామి జూలాలోకి వచ్చేవారు. ఇది ఫస్ట్ ఇయర్లో స్వామి 9th June వరకు అక్కడ స్వామి వాజ్ దేర్ ఇన్ బృందావన్. 9th June పొద్దున స్వామి పుట్టపర్తి వెళ్ళిపోయారు. అప్పుడు 7th June ఆ రోజు స్వామి వచ్చేటప్పుడు సెంట్రల్ హాల్లో త్రై బృందావన్ ఎలా ఉంటుందంటే ఒక రౌండ్ హాల్, సెంట్రల్ హాల్ ఉంటుంది. తర్వాత ఇలా జూలా హాల్ ఉంటుంది. అక్కడ వచ్చేటప్పుడు ఒక సీనియర్ అతను దట్ ఇయర్ ఓన్లీ MCom ఫినిష్ చేశారు, తమిళ్ అబ్బాయి. స్వామి ఏమో అతని దగ్గర మాట్లాడి, నేను అప్పుడు ఎక్కడంటే స్వామి జూలా నుంచి 2-3 బాయ్స్ వర్ దర్ ఇన్ ఫ్రంట్, అంతే. అంత దగ్గర ఉన్నాను. అప్పుడు స్వామి త్రై సెషన్లో ఒకటి స్వామి మాట్లాడతారు, లేకపోతే అక్కడ పిల్లలు పిలిచి ఎవరైనా మాట్లాడతారా అని అంటారు, లేక టీచర్స్ పిలుస్తారు, లేక ఎవరైనా VIP వస్తే మాట్లాడమంటారు. ఒక VIP ఆ రోజు వచ్చి ఏమో మాట్లాడుతున్నారు. స్వామి జూలాలో కూర్చున్నారు, అతను ఇక్కడ మాట్లాడుతున్నారు. నేను కంజిరా వహించేవాడు బాల్ వికాస్ డేస్లో. అది ఇలా చేసేది అలవాటు అయిపోయింది. సౌండ్ రాలేదు, చేస్తున్నాను. స్వామి అక్కడి నుంచి నన్ను చూసి అన్నారు. సో ఇమీడియట్గా వద్దు అన్నారు, అలా అన్నారు. సో ఐ స్టాప్, ఆపేసాను. అక్కడ చూడన్నారు. ఎందుకంటే అక్కడ అతను మాట్లాడుతున్నారు, స్వామి ఈజ్ టీచింగ్ అక్కడ ఒక లెసన్. ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నప్పుడు యూ షుడ్ లిసన్ టు హిమ్, అటెన్షన్ అక్కడ ఉండాలి. స్వామి వాజ్ సిట్టింగ్, మాకు అక్కడ స్వామియే కావాలి కదా.
అందరూ స్వామి చూస్తున్నారు, స్వామి అక్కడ చూడన్నారు, అక్కడ చూస్తున్నాను. అప్పుడు సడన్గా ఒక 5 minutes తర్వాత వైట్ కలర్ ఏమో ఇలా వచ్చింది నా ఐస్ ఫ్రంట్లో. అప్పుడు గ్లాసెస్ లేదు నాకు. స్వామి జూలాలో మల్లెపూల బ్యూటిఫుల్గా ఒక బాల్ అలా చేసి పెడతారు అక్కడ సేవదల్ వారు. అది వచ్చింది స్వామి. అప్పుడు ఫుల్ అటెన్షన్ అతని పైన, స్పీకర్ పైన. స్వామి ఇక్కడ చూడు, ఇక్కడ చూడు అని హీ త్రూ ద మల్లెపూ బాల్. అది అయింది. అండ్ స్వామి అదే దర్శన్ ఏమో సుందరంలో ఫస్ట్ దర్శన్ స్పర్శన్. నేను పాద నమస్కారం సేవాదల్ డ్యూటీలో 91 నుంచి 91, 92, 93, 94 4 years పాద నమస్కారం స్వామి బృందావనంలోనే ఇచ్చారు. అప్పుడు నేను 8th class నుంచి సర్వీస్ చేసేవాడు. సో స్పర్శనం బృందావనంలోనే. సంభాషణం కూడా ఆ రోజే స్వామి నాతో మాట్లాడారు. స్వామి వచ్చి సడన్గా అతను పెద్ద ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత స్వామి లోపల సీనియర్ దగ్గర మాట్లాడారు కదా, రాజగోపాల్ ఇక్కడ రా అని పిలిచారు అతన్ని. అతను వచ్చిన తర్వాత స్వామి టోల్డ్ ఇన్ తమిళ్, ఇవన్ మాణిక్య వాచగన్ మారి పేసువాన్. సో మాణిక్య వాచగా వాజ్ అ బిగ్ సెయింట్ ఆఫ్ ద నాయన్మార్ థింగ్. Swami said he speaks so beautiful like Manika Vachaga, and then told him to speak. And తర్వాత నన్ను చూసి నీకు తమిళ్ తెలుసా, అది తమిళ్లో అడిగారు, తమిళ్ తెరీమా. సో నాకు ఫస్ట్ టైం స్వామి మాట్లాడేది తమిళ్లోనే, అక్కడనే ఇది బృందావనంలోనే జరిగింది. సో స్వామికి తెలుసు అక్కడ అంతమంది ఉన్నారు, నన్ను చూసి తమిళ్ తెరీమా అంటే నాకు తెలుసురా, ఒక ఛాన్స్ ఇస్తున్నాను రా. అట్లనే ఆ ఫస్ట్ ఇయర్లోనే ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమైందంటే, జీవి సుబ్బారావు అని ఒక ఆయన, గాంటికోట వెంకట సుబ్బారావు, అతను ఫాదర్ గాంటికోట సుబ్రహ్మణ్య శాస్త్రి, అతనే సీయర్ ఆఫ్ సాయి గాయత్రి అంటున్నా. స్వామి బ్లెస్డ్ హిమ్. అతనికే వినిపించింది సాయి గాయత్రి, మనందరికి ఇచ్చారు కదా. జీవి సుబ్బారావు తప్పకుండా ఒక్కొక్క సీజన్లో తప్పకుండా 3-4 టాక్స్ ఇస్తారు. ఆ రోజు సార్ మాట్లాడేటప్పుడు స్వామి పాదం దొరకటం చాలా కష్టం, అంత ఈజీ సులభం కాదు, దొరికితే పట్టుకోండి, విడవకండి అన్నారు. డోంట్ లీవ్. మేమేమో అక్కడ ఫ్రంట్లో ఉండేవారు, ఎవరికి చెవిలో వాట్ ద పర్సన్ స్పీక్స్ అదంతా నెవర్ ఇంట్రెస్ట్. ఎందుకంటే స్వామి చూస్తున్నాము. అక్కడ త్రైలో ఎలా ఉంటుందంటే, నా ప్రీవియస్ ఇయర్ వరకు ఫ్రంట్లో ఏ అబ్బాయి కూర్చున్నారో అతను థైస్ పైన స్వామి యూస్ టు పుట్ హిస్ లోటస్ ఫీట్. తర్వాతనే అక్కడ ఒక స్టాండ్ పెట్టేశారు, ఒక కుషన్ ఏమో పెట్టేశారు. అప్పుడు కూడా మేమేం చేస్తున్నామంటే, ఫ్రంట్లో ఉండేవాళ్ళం చేయి లోపల స్వామి పాదాల కింద స్వామి ఇలా అడ్జస్ట్ చేస్తున్నారు కదా, అప్పుడు కింద మా చేయి పెట్టేస్తాం. ఫుల్ వెయిట్, స్వామి ఏం వెయిట్, స్వామి ఒక తూరి చెక్ చేసి, ఎప్పుడు చెక్ చేసేనా 45 kg కరెక్ట్గా ఉంటుంది. ఫుల్ ప్రెషర్ ఇస్తారు, చాలా బాగుంటుంది. అట్లనే మేము కూడా స్వామి పాదాలని మసాజ్ చేసుకుంటాం. సో అందరూ ఎక్కడైనా ఛాన్స్ దొరుకుతుందా, అక్కడ కూడా ఒక సైకిల్ ఉంటుంది. ఈ అబ్బాయి 5 minutes, తర్వాత ఆ అబ్బాయి 5 minutes. కనపడదు, ఎందుకంటే అంతమంది కూర్చున్నాము అక్కడ. కానీ సమ్ అండర్స్టాండింగ్ ఉంటుంది, అక్కడ రొటేషన్ ఉంటుంది. అప్పుడు ఒక ఆయన, హీ వాజ్ సిట్టింగ్ బిహైండ్ మీ, రాజ్ కుమార్ అనే పేరు, నా సమితి నుంచి మేమిద్దరమే దట్ ఇయర్ జాయిన్ చేశాం. అతను వచ్చేమో స్వామి పాదాలు పట్టుకోవాలని వెనకాల నుంచి ప్రయత్నిస్తున్నాడు. నేను వింటున్నాను ఏం చెప్తున్నారు సుబ్బారావు గారని. సైమల్టేనియస్గా పాదాలని ఐఎమ్ మసాజింగ్. అప్పుడు స్వామి చూసి ఈ అబ్బాయి ఎలా చేస్తున్నారని, స్వామి తన పాదాలు జస్ట్ హీ లిఫ్టెడ్ అండ్ ఆ అబ్బాయికి ఇచ్చారు. సరిగా సార్ అప్పుడు సుబ్బారావు గారు చెప్తున్నారు, స్వామి పాదం దొరికితే జస్ట్ హోల్డ్, డోంట్ లీవ్. అప్పుడు స్వామి ఇస్తున్నారు. ఇది జరిగింది.
సో ఇది ఒక డివినిటీ. ఇది వైష్ణవ సంప్రదాయంలో నిత్య విభూతి, లీలా విభూతి అని రెండు చెప్తారు. నిత్య విభూతి అంటే పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు అక్కడ వైకుంఠంలో అలా అనంత శయనంగా ఉంటారు. అక్కడ టైం స్టాప్స్ అంటారు. అండ్ వాళ్ళ పద్ధతిలో ద్వైత విశిష్టాద్వైతంలో ఏం చెప్తారంటే ఒక సోల్ పుణ్యం ఎక్కువ చేసి అదంతా పుణ్యం పాపం అదంతా అయిన తర్వాత అక్కడ నిత్య విభూతికి వెళ్ళి ముందర కూర్చొని జస్ట్ దర్శన్. వాళ్ళ రోజు పని ఏమంటే అక్కడ కూర్చొని జస్ట్ కీప్ లుకింగ్ అట్ ద లార్డ్, అంతే. త్రై బృందావన్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం కాదు, ప్రాబ్లీ ఒక 1/5 ఆఫ్ ద టైం స్వామి సైలెంట్గా ఉంటారు. అలా ఉంటున్నారు. అలా చేసి వెరీ బ్యూటిఫుల్. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే యూ ఫీల్ దట్. అప్పుడు ఫుల్ నిశ్శబ్దంగా ఉంటుంది. బయట ఉన్న బర్డ్స్ సౌండ్ అవన్నీ యూ విల్ జస్ట్ ఎంజాయ్. సో దట్ ఈస్ అనదర్ ఫేసెట్ ఆఫ్ స్వామి. ఫుల్ సైలెన్స్ అక్కడ కూడా లెసన్స్ ఉంటుంది. ఒకరోజు స్వామి అన్నారు, వైట్ కర్చీఫ్ ఎందుకు నేను మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. స్వామికి ఒక టీచర్ స్కూల్ టైంలో శేషయ్యం గారు, ఏమో పేరు నాకు అర్థం ఇప్పుడు గుర్తుపట్టలేదు. సో శేషయ్యం గారు అని అనుకుంటున్నాను. అతను రోజు బీటల్ లీఫ్ పాన్ వేసుకునేవాడు. సో బీటల్ లీఫ్ వేసుకునే వారికి సలైవా ఎక్కువ ఉంటుంది. సో ఇలా బయట వస్తుంది. స్వామి చెప్పినారు, నేను చిన్నప్పుడుగా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక క్లాత్ నేనే కట్ చేసి సార్కి ఇచ్చేసి, సార్ మీరు మా లీడర్ మాకు టీచర్గా ఉన్నారు అంటే యూ షుడ్ షో యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. మీకు ఇలా వస్తుంది, అలా వద్దు, మీరు అది క్లీన్ చేసుకోండి, ఇది పెట్టుకోండి. నేను ఆ రోజు నా టీచర్కి చెప్పాను, అదే నేను ఇప్పుడు ఫాలో చేస్తున్నాను, ఎందుకంటే మై లైఫ్ ఇస్ మై మెసేజ్ కదా అన్నారు ఒకరోజు. సో సైలెంట్గా ఉండేటప్పుడు కూడా స్వామి అది టవల్ అది కర్చీఫ్ తీసుకొని ఇలా చేసి దట్ ఈస్ ఆల్సో హీఈస్ గివింగ్ అస్ వండర్ఫుల్ లెసన్. ఒకరోజు త్రై సెషన్లో స్వామి అడిగారు, నా గ్రేటెస్ట్ మిరాకిల్ ఏమని తెలుసా. అప్పుడే వాటర్ ప్రాజెక్ట్ ఇవన్నీ జరిగింది. ఒక అబ్బాయి స్వామి వాటర్ ప్రాజెక్ట్ స్వామి అన్నారు, వద్దు లేదురా. ఇంకొక అబ్బాయి స్వామి ఇది ముందు శివరాత్రి సమయంలో ఒక పాట్ నుంచి ఎక్కువ విభూతి వస్తుంది స్వామి, ఏం లేదురా. తర్వాత స్వామి అన్నారు, ఈ తంబు ఉంది కదా, ఈ తంబుని ఇలా పెట్టుకున్నాను ఎందుకంటే బయట చాలామందికి మీకంటే ఎక్కువ కర్మఫలం ఉంది, పుణ్యఫలం ఉంది. వాళ్ళందరూ ఇక్కడ ఐఎమ్ నాట్ లెట్టింగ్ దమ్ కమ్ నియర్ మీ. నేను మీకు ఛాన్స్ ఇస్తున్నాను రా. ఇంత పెద్ద ఒక పూర్ణావతారు వచ్చి ఇంత పవర్ ఉంది, ఇంత శక్తి ఉంది, కానీ వాళ్ళందరూ ఇంకా నన్ను గురించి తెలుసుకోలేదు. అదే నా పెద్ద మిరాకుల్ రా. మీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఐఎమ్ నాట్ లెట్టింగ్ మై గ్లోరీ బీ నోన్ టు దెమ్ బికాజ్ ఐ వాంట్ టు గివ్ యూ ఛాన్స్. సచ్ అ వండర్ఫుల్ లార్డ్. ఇది ఒకటి. ఒక్కరోజు అదే అన్నాను కదా, డిఫరెంట్ ఫెసెట్స్ ఆఫ్ స్వామి. ఒకరోజు స్వామి వచ్చి అది 1996 నా ఫస్ట్ ఇయర్ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్. రోజు లిటరలీ స్వామి యూస్ టు టెల్లస్, ఇది ఈరోజు ఈ టీం గెలిస్తే బాగుంటుంది, ఆ టీమే గెలుస్తుంది. అప్పుడు డిసెంబర్లోన నవంబర్లోన అర్జున్ రణతుంగ శ్రీలంకన్ క్యాప్టెన్ ఫుల్ టీమ్ పుట్టపర్తికి తీసుకొని వచ్చి స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇది ఒక మ్యాచ్ శ్రీలంక వర్సెస్ ఇండియా అని అనుకుంటాను, 1996లో. అది కోల్కతాలో జరిగింది. అది ఒక మేము ఎలా అంటే దర్శన్ వెళ్ళే ముందు హాస్టల్లో మ్యాచ్ చూసేవాళ్ళం. టీవీలో మ్యాచ్ చూసి దర్శన్ టైం వచ్చిందని ఇమీడియట్గా స్టాప్ చేసి వచ్చేస్తాం. అప్పుడు ఇండియా చాలా బాగా
ఇట్ వాస్ ప్లే అది ఏమో 100-1 ఏమో అర్థం గుర్తులేదు. అప్పుడు అందరూ ఈరోజు తప్పకుండా ఇండియా గెలుస్తుంది, అది గెలిస్తే తర్వాత సెమీఫైనల్ అని ఫైనల్ అదంతా ఉంటుంది. ఆ రోజు స్వామి ఏమన్నారంటే, ఈరోజు ఇండియా గెలిస్తే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్కి కరాచీయో లాహోరో పాకిస్తాన్ పోవాలి, అక్కడ వాళ్ళకి సేఫ్టీ లేదు, మేమేమో తప్పకుండా ఇండియా గెలుస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నాం. స్వామి కూడా ఇలా చెప్పినారు. తర్వాత హాస్టల్ వెళ్ళి చూస్తే ఇండియా లాస్ ద మ్యాచ్. అది అక్కడ పెద్ద ప్రాబ్లం అయింది అక్కడ స్టేడియంలో. అది స్వామి నెక్స్ట్ డే వివరించారు మాకు. న్యూస్ పేపర్లో కూడా రాయలేదు, నాకు తెలుసు. అదంతా ఫుల్ లైవ్ కమెంటరీ అలా స్వామి మాకు చెప్తున్నారు. అక్కడి నుంచి ఒక చెప్పులు వచ్చింది, పెట్రోల్ బాంబ్ వేశారు, ఏమేమో చెప్తున్నారు స్వామి. అప్పుడు స్వామి అన్నారు, శ్రీలంక తప్పకుండా గెలుస్తుంది, ఈ వరల్డ్ కప్ శ్రీలంక అదే అన్నారు. అట్లనే దట్ ఇయర్ 1996 వరల్డ్ కప్ శ్రీలంకకి వచ్చింది. వాళ్ళు విన్ అయిపోయిన తర్వాత స్వామికి ఒక ఫ్యాక్స్ పెట్టారు. స్వామి వచ్చి అది మాకు త్రై బృందావనంలో చూపించారు. చూడు, అర్జున్ రణతుంగా ఫ్యాక్స్ రాశాడు. ఏమంటే, స్వామి మేము ఇక్కడ నుంచి ఈ కప్ తీసుకొని డైరెక్ట్గా బృందావనం వచ్చి మీ దర్శనం తీసుకోవాలని ఆశపడ్డాము స్వామి, కానీ మన ప్రెసిడెంటు చార్టర్డ్ ఫ్లైట్ పంపించారు, అది గవర్నమెంట్ కాబట్టి అక్కడ మేము వెళ్ళిపోవాలి స్వామి అని వాళ్ళు సారీ తర్వాత వస్తాం స్వామి అని రాశాడు. స్వామి అదే ఎప్పుడో దే ఆర్ గోయింగ్ టు విన్, అదే అప్పుడే మాకు చెప్పేశారు. సో ఇది ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ ఫెసెట్ ఆఫ్ స్వామి. కృష్ణ కృష్ణ